మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో వాటు చిత్రం రానున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్తో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక ఈ టీజర్లో ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఈ సాంగ్ నాటు స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. ఈ పాట విడుదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో కూడా రికార్డులను సృష్టించడం ఖాయమని చిత్రవర్గాలు చెప్తున్నాయి. దాదాపు 1000 మందితో ఈ పాటను తీస్తున్నట్టు సమాచారం. ఇక వాటు కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా అష్రఫ్ అడజానియా ఆసక్తికర విషయాలను చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్టుగా గౌరవించబడే అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాటులో మొదటిసారి ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయనతో పనిచేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సెట్స్లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ను డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ను డిజైన్ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశంతో పనిచేసే మానవ యంత్రంలో చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వాటు వస్తుంది. కెఆర్ అద్వానీ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఆగస్టు 14వ తేదీన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వాటు భారీ ఎత్తున విడుదల కాబోతుంది. మరో 2 నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజు ఫిలిమ్స్ సొంతంగానే వాటును విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట. వాటు సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్ రాజు ఫిలిమ్స్ కోట్ చేసింది. అయితే చాలా పక్కా ప్లాన్తో ఆ సంస్థ అడుగులేస్తుంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజుల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్ ఇండియాలో వాటుకు పోటీ తప్పదు. అందుకే వాటు చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వాటు సరికొత్త ప్లాన్తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. నేరుగా ముంబై నుంచి థియేటర్ల యజమానులతో వారు డీల్ని సెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అగ్రిమెంట్స్ కూడా స్టార్ట్ చేసేశారు. కానీ ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకి ఇచ్చారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అటు హృతిక్ రోషన్ అభిమానులే కాదు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా హిందీ డబ్ చిత్రం కావడంతో ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాలకు ఉండే క్రేజ్, హైప్ ఈ సినిమాకు కూడా ఉంది. ఈ చిత్రం 1000 కోట్లకు వసూళ్లు చేస్తుందని కూడా భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. వాటు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.